హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. చాలా ఏళ్ల క్రితం ఒరిస్సాలో అర్జెంటుగా కొత్త స్కూల్స్ కట్టమని గవర్నమెంట్ ఆర్డర్స్ వచ్చాయి. జనం నోట్లో ఎక్కువగా వినిపించే మాటలు ఏంటంటే గవర్నమెంట్ ఆ స్కూల్ కట్టించేందుకు చవకగా దొరికే భూముల కోసం వెతికారని. అయితే వాటిలో ఒక స్కూల్ని మాత్రం ఒక పాత శ్మశానానికి సంబంధించిన భూమి మీద కట్టారని ఆ జనం మాటల ద్వారా తెలిసింది. అందుకు కారణంగా ఆ స్కూల్లో అసాధారణమైన సంఘటనలు చోటు చేసుకునేవి. వాళ్ళు చెప్పిన కట్టుకథలు అక్కడ పిల్లల్ని భయభ్రాంతుల్ని చేసేవని సమాచారం. వాళ్ళ మాటల ప్రకారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆ స్కూల్ వైపు వెళ్తే విచిత్రమైన శబ్దాలు వినిపించేవని, కంగారు పెట్టించే విధంగా కొన్ని సంఘటనలు జరిగేవని తెలిసింది. అయితే ఆ పక్కనే ఉన్న ఒక గ్రామంలో ఉన్న 4 టీనేజ్ అబ్బాయిలకి వాళ్ళు చదువుతున్న ఈ స్కూల్ యొక్క కట్టుకథల గురించి తెలిసింది. వాళ్ళు విన్నదాన్ని బట్టి ఏ మంత్లో అయినా 23వ తారీఖున అర్ధరాత్రి దాటాక ఆ స్కూల్లోకి వెళ్తే ప్రాణాంతకమైన సంఘటనలు జరుగుతాయని, స్కూల్కి వెళ్లే దారిలో ఒక విగ్రహం ఉంటుందని, దాని కళ్ళు మనం ఎటు వెళ్తే అటువైపు చూసినట్టు ఉంటుందని, మెట్లెక్కే అప్పటికి దిగే అప్పటికి మెట్ల సంఖ్య పెరిగినట్టుంటుందని, సైన్స్ ల్యాబ్లో ట్యాప్ తిప్పితే నీళ్లకు బదులుగా రక్తం పడేదని, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆఖరి టాయిలెట్ జోలికి వెళ్తే మాత్రం వాళ్ళిక తిరిగి రారని తెలుసుకున్నారు. ఆ 4 అబ్బాయిలకు ఆ స్కూల్ గురించి అలాంటి కట్టుకథలు చెప్పి రాత్రులు ఎవరూ రాకుండా చేసి ఏవో రహస్యమైన పనులు చేస్తున్నారేమో అని అనుమానం వచ్చింది. ఒకరోజు వాళ్ళు రాబోయే 23వ తారీఖున అర్ధరాత్రి స్కూల్కి వెళ్ళి అదేంటో తెలుసుకుందామని నిర్ణయించుకున్నారు. 23వ తారీఖు రానే వచ్చింది. అర్ధరాత్రి 4 మెల్లగా ఇంట్లోంచి జారుకొని ఒక చోట కలుసుకున్నారు. అన్నట్టు వాళ్ళ పేర్లు చెప్పలేదు కదా. సూర్య, అరుణ్, కౌశిక్, ప్రవీణ్, ఇవి వాళ్ళ పేర్లు. వాళ్ళు చడి చప్పుడు లేకుండా స్కూల్ గేట్ లోపలికి వెళ్లారు. అక్కడున్న విగ్రహం వంక చూస్తూ నడుచుకుంటూ వెళ్లారు. అయితే ఆ విగ్రహం కళ్ళు ఏమాత్రం కదలలేదు. అది చూసిన కౌశిక్, రే చూసారా, అది ఉట్ట బుర్ర కదరా అంతే అన్నాడు. మెల్లగా మెట్ల దగ్గరకు చేరుకొని ఒక్కో మెట్టు లెక్క పెట్టుకుంటూ వెళ్లారు. 1, 2, 3, 4 ఇలా మొత్తం 13 అని కౌంట్ చేశారు. వెనక్కి తిరిగి వచ్చేసరికి సరిగ్గా 13 స్టెప్సే ఉన్నాయి. అరుణ్ అది చూసి మరో బుర్ర కదరా అన్నాడు. కారిడార్లో నడుచుకుంటూ వెళ్ళిన వాళ్లకు సైన్స్ ల్యాబ్ ఎదురయ్యింది. అందులోకి వెళ్ళి ట్యాప్ తిప్పి రక్తం పడుతుందేమో అని చూశారు. కానీ సర్వసాధారణంగా నీళ్లే పడ్డాయి. ఇక్కడ మనం విన్నట్టు ఏమీ జరగట్లేదురా, అనవసరంగా నిద్ర మానుకొని వచ్చాం అన్నాడు సూర్య. తిరిగి ఇంటికి వెళ్ళిపోయే ముందు వాళ్ళు విన్న ఆఖరి కట్టుకథ నిజమో కాదో టెస్ట్ చేద్దాం అనుకుని అక్కడున్న టాయిలెట్స్ దగ్గరకు వెళ్లారు. అప్పటి వరకు ఏం జరగకపోయినా ఆ ఆఖరి టాయిలెట్స్ దగ్గరకు వెళ్ళేసరికి వాళ్ళలో ధైర్యం అడుగంటిపోయింది. వాళ్ళు దాని గురించి నవ్వుతూ ధైర్యంగా చెప్పుకున్నా కూడా వాళ్లలో ఏ ఒక్కరూ అందులోకి వెళ్ళడానికి సాహసించలేదు. ఫైనల్గా ప్రవీణ్ ముందుకొచ్చాడు. మిగతా వాళ్లతో తనకేమీ భయం లేదని చెప్పి ముందడుగు వేసుకుంటూ లోపలికి వెళ్ళాడు. అందరూ బయట వెయిట్ చేస్తుండగా ప్రవీణ్ ఒక్కడే లోపలున్నాడు. వాళ్ళు టైం చూసుకున్నారు. సరిగ్గా అర్ధరాత్రి 1 గంట అయింది. 1 నిమిషం తర్వాత ప్రవీణ్ కోపంగా బయటికొచ్చి, ఏమీ లేదు, ఇవన్నీ పిచ్చివాళ్ళు చెప్పిన కట్టుకథలు అని కోప్పడుతూ అన్నాడు. అందరూ అది చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్లే ముందు ఆ విగ్రహం వంక చూశారు. దాని కళ్ళు ఏమాత్రం కదలకుండా ఉన్నాయి. ఎంత టైం వేస్ట్ రా అన్నాడు సూర్య. ఆ తర్వాత అందరూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయి పడుకున్నారు. మరుసటి రోజు పొద్దున్నే
అందరి అబ్బాయిలకు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆ కాల్స్ చేసింది ప్రవీణ్ వాళ్ళ అమ్మ. బాబు, మా ప్రవీణ్ గాని మీతో ఉన్నాడమ్మా అని కంగారు పడుతూ అడిగారు. నేను నిద్ర లేచి చూసేసరికి ప్రవీణ్ తన రూమ్లో లేడు. కిటికీ తెరిచే ఉంది. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినట్టున్నాడు, కానీ ఇంకా తిరిగి రాలేదు. తనెక్కడున్నాడో తెలిస్తే దయచేసి చెప్పండమ్మా అని బాధపడుతూ వాళ్ళ అమ్మగారు అడిగారు. ఆ ముగ్గురు అబ్బాయిలకు ఏదో అనుమానం కలిగి వాళ్ళు కంగారులో వాళ్ళ తల్లిదండ్రులకి ఆ ముందు రోజు రాత్రి వాళ్ళు స్కూల్లోకి వెళ్ళిన సంగతి చెప్పేశారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో కలిసి ఆ స్కూల్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లారు. ఏమంటున్నారు మీరు? స్కూల్ బయట విగ్రహం గురించా? దాని కళ్ళు ఎప్పుడు కుడివైపే చూస్తూ ఉంటాయి కదా అన్నారు ఆ ప్రిన్సిపల్. కానీ మేము నిన్న రాత్రి చూసినప్పుడు అవి ఎడమ వైపుకు చూస్తూ ఉన్నాయి అన్నాడు అరుణ్ భయపడుతూ. వాళ్ళంతా ఆ విగ్రహం దగ్గరకు వెళ్ళి చెక్ చేస్తే ఆ ముగ్గురు అబ్బాయిలకు వెన్నులో వణుకు పుట్టింది. ఆ విగ్రహం కళ్ళు కుడివైపుకే చూస్తూ ఉన్నాయి. అయితే మరి ఆ మెట్లు అన్నాడు కౌశిక్ ఏడుస్తూ. వాళ్ళంతా అక్కడికెళ్ళి ఆ మెట్లను కౌంట్ చేసి చూశారు. 1, 2, 3, 4 అలా 12 మెట్లు లెక్క పెట్టారు. కౌశిక్ కంగారుగా 12 అన్నాడు. అవును, ఇక్కడ ఎప్పుడూ 12 మెట్లే ఉంటాయి. వీటిని కట్టేటప్పుడు ఆర్కిటెక్ట్స్ చిన్న మిస్టేక్ చేశారు. నిజానికి దీనికి 13 మెట్లు ఉండాలి అన్నాడు ప్రిన్సిపల్. అసంభవం అని అరిచాడు సూర్య. మరైతే ఆ సైన్స్ ల్యాబ్లో ట్యాప్ సంగతి ఏంటి అన్నాడు సూర్య వణుకుతూ. ల్యాబ్లోకి వెళ్ళాక అక్కడ సింకులలో చూశారు. ప్రతి దానికి ఒక ఎర్రటి మరక అంటుకుని ఉంది. అది చూసిన ఆ ముగ్గురు అబ్బాయిలకి భయంతో కాళ్ళు చేతులు ఆడట్లేదు. కానీ ప్రవీణ్ సంగతి ఏంటి? అతను టాయిలెట్స్లోకి వెళ్ళొచ్చాడు అన్నాడు అరుణ్. పదండి వెళ్ళి చూద్దామని ప్రిన్సిపల్ వాళ్లను టాయిలెట్స్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. అందరూ టాయిలెట్స్ బయట నించుని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. ఆ ప్రిన్సిపల్ పెద్దగా ఊపిరి తీసుకొని ఆ ఆఖరి డోర్ తీశాడు. ప్రవీణ్ వాళ్ళమ్మ వెంటనే గట్టిగా అరిచి రక్తం కక్కుకునే స్పృహ కోల్పోయింది. అది చూసిన మిగతా అందరూ భయంతో హడలిపోయి వణికిపోయారు. ప్రవీణ్ శవం సీలింగ్ నుంచి వచ్చిన ఒక తాడుతో మెడకు చుట్టుకుని ఉరి వేయబడి కనిపించింది. అతని ముఖం బూడిద రంగులోకి మారిపోయి కళ్ళు పెద్దవేయి దేన్నో చూసి భయపడి చనిపోయినట్టుగా ఉన్నాడు. అతని గొంతు చెవి నుంచి చెవి వరకు కట్ చేయబడి ఉంది. అతని రక్తంతో ఆ ఫ్లోర్ మీద చేసిన మరకలు ఆ సైన్స్ ల్యాబ్లోని సింకుల మీద ఉన్నట్టుగా ఉన్నాయి. అందరూ బాధతో ఏడుస్తూ ఉన్నారు. కానీ కౌశిక్ మాత్రం షాక్తో అదే పనిగా ప్రవీణ్ చేతి వంక చూస్తూ ఉన్నాడు. అతని చేతికున్న వాచ్ సరిగ్గా 1 గంట టైంకి ఆగిపోయింది. మరి ప్రవీణ్ చనిపోతే రాత్రి టాయిలెట్ నుంచి బయటకొచ్చి వాళ్ళతో మాట్లాడింది ఎవరై ఉంటారో? ఈ కథ అంతా మీ ఊహకే అప్పచెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.